మనుబోలులో చిన్నారుల స్కూల్ ప్రారంభోత్సవానికి రావడం చాలా ఆనందంగా ఉంది. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విద్యారంగంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ప్రతి బిడ్డ భవిష్యత్తును ఉజ్వలంగా తీర్చిదిద్దేందుకు మంత్రి నారా లోకేష్ అన్న అహర్నిశలు శ్రమిస్తున్నారు. ప్రభుత్వ స్కూళ్ల వ్యవస్థలో అనేక మార్పులు తెచ్చారు. అత్యుత్తమ విద్యా బోధనకు మోడల్ స్కూల్ వ్యవస్థను అమల్లోకి తెచ్చారు. మనుబోలు స్కూల్ ఆవరణలో స్టేడియం నిర్మాణానికి అవసరమైన చర్యలు తీసుకుంటాం. గతంలో స్థానికంగా ఉన్న యూత్ క్లబ్ ను వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్వీర్యం చేశారు. క్రీడాకారులకు ఎంతో సౌకర్యంగా ఉన్న యూత్ క్లబ్ ను సిమెంట్ గోదాముగా మార్చారు. త్వరలోనే సాప్ చైర్మన్ రవి నాయుడు ను ఆహ్వానించి ఆధునిక వసతులతో కూడిన స్టేడియం నిర్మాణానికి ప్రయత్నం చేస్తాం. శిథిలావస్థలో ఉన్న వసతి గృహ భవనాన్ని కూల్చివేస్తాం. వైసీపీ ప్రభుత్వ హయాంలో అభివృద్ధిని విస్మరించి అక్రమాలపైనే ప్రధానంగా దృష్టి పెట్టారు. కూటమి ప్రభుత్వ హయాంలో అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. మనుబోలులో అస్తవ్యస్తంగా మారిన డ్రైనేజీ వ్యవస్థలో సమూల మార్పులు తెచ్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఇంకొకటి